లేత బీరకాయలు కాబట్టి మంచిగా వాటర్ ఉన్నాయి చూడండి. ఏమీ లేవు ఇందులో. వేస్తే కొంచెం కొత్తిమీర వేయాలి. ఈజీ, ఎవరికైనా ఈజీ చేసుకోవడం. మాకు అట్లా నచ్చవండి, ఏ కూరకు అదే లాగుంటేనే మంచి అనిపిస్తుంది. చూడండి కలర్ ఎంత మంచి కలరు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము అదృష్టం గురించి మాట్లాడుకుందామండి. అందరు అదృష్టాలు ఒకలా ఉండవు. ఒక్క తల్లి కడుపున పుట్టిన పిల్లలైనా కూడా ఒకరు గొప్పగా, ఒకరు తక్కువగా, ఒకరు మధ్యస్థంగా ఆ విధంగా ఉంటారు. దానికి కారణము బయట వాళ్ళు ఎవరో కాదు, మనమే. మనం పూర్వజన్మలు చేసుకున్న పాపపుణ్యాలతోనే ఈ జన్మ మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అని కక్షలు ఈర్ష్యలు పెంచుకోకుండా మనం చేసిన పుణ్య ఫలితమే మనకు భగవంతుడు ఇచ్చిండు అనుకొని ఈ జన్మ కోసం మనం ఏం చేయలేము. మరు జన్మైనా బాగుండాలి అనుకుంటే పుణ్యకార్యాలు చేయండి. అన్నదమ్ములతో గొడవలు పెట్టుకోకండి. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి. అక్క చెల్లెలను ఆదరించండి. దాన ధర్మాలు చేసుకోండి. దైవ కార్యాలు చేయండి. నిరంతరం భగవంతుని తలుచుకోండి. వీలైతే ఇతరులకు సహాయం చేయండి, కానీ ఎవ్వరిని నష్టపెట్టద్దు. ఇంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. మన మూలంగా ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడంటే వాళ్ళ ఉసురు డెఫినెట్గా ఒకనాడు కాకుండా ఒకనాటికి మనకు తప్పకుండా తగులుతుంది. మనకు తగలకుండా మన పిల్లలకైనా తగులుతుంది. అంతేకాకుండా ఎవరికి చెందాల్సిన డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకేంది ఇచ్చేది, వాళ్ళకి ఏం తెలిసి ఇంత ఉందని. అక్కలు పెద్దవాళ్ళు అయితే తమ్మునికి అన్యాయం చేస్తారు, ఇంకా అన్నదమ్ములైతే ఆడబిడ్డలకు అన్యాయం చేస్తారు. అది మహాపాపం. ఆ డబ్బు ఇంతకు ఇంత ఇంతకు ఇంత 1000 రెట్లు ఎన్ని జన్మలకైనా ఇప్పుడు 10 రూపాయలతో పోయేది కోటాను కోట్లు సమర్పించాల్సి వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేయండి, రుణశేషం ఉంచుకోవద్దు. ఈరోజు నేను మీకు ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 4-5 నిమిషాల్లో అయిపోయే కూరలు, బీరకాయ ఫ్రై, టమాటా పప్పు చూపిస్తాను. బ్యాచిలర్స్ కానీ పిల్లలకు కానీ ఈజీగా తొందరగా అయిపోతాయి, ఏ విధంగా కష్టం ఉండదు. పదండి చేసుకుందాం. ఫ్రిడ్జ్లోంచి వంట కోసము కూరగాయలు తీసుకుంటున్నాను. కట్ చేసి పెట్టిన బీరకాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీస్తున్నా. ఇవి 3 పావు కిలోల బీరకాయలండి. కిలోకి పావు కిలో తక్కువ బీరకాయలు. మంచిగా పీల్ తీసి కడిగేసి కట్ చేసి పెట్టిన. ఇవి పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం కారం మిరపకాయలు, బాగానే కారం ఉంటాయి. తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఒక 15 ఉంటాయి. ఇవి కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ, సాల్ట్, పసుపు, అంతే, ఇంకేముండవు. ఏ విధమైన కష్టం లేకుండా ఈజీగా అవుతుంది. స్టవ్ వెలిగించుకుందాము. కడాయి పెడుతున్నా. ఈ స్పూన్తో నిండుగా 2 స్పూన్లు అంటే కనీసం 7-8 స్పూన్ల నెయ్యి అవుతుంది. ఇది గడ్డగా ఉన్నప్పుడు తక్కువ అనిపిస్తుంది, కరుగుతే ఎక్కువ అవుతుంది. నెయ్యి కాగింది. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు చిటపట్లాడగానే ఒక రెబ్బ కరివేపాకు తుంచుకొని వేసుకోవాలి. చిన్న స్పూన్ మెంతిపిండి, ఒక చిన్న టీ స్పూన్ పసుపు. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఈజీ అండి. బ్యాచిలర్స్ కానీ, వంటరాని ఆడపిల్లలు కానీ, వంటరాని మగపిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ ఎటన్నా బయట పోయినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు, ఏ కష్టం లేకుండా. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వంట కొంచెం సిమ్ చేస్తాను. అది కొద్దిగా మగ్గేలోగా ఈ పచ్చిమిరపకాయలు రోట్లో వేసి దంచుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, రోట్లో వేసి దంచితే ఒక టేస్ట్ వస్తుంది. ప్లాట్ఫామ్ అంతా ఇప్పుడే క్లీన్ చేసి పెట్టినండి, కింద పడ్డా కూడా ఏం కాదు. ప్లాట్ఫామ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒకసారి చూద్దాము. మూత తీయగానే మంచి స్మెల్ అండి, బీరకాయ స్మెల్ బాగుంటుంది. కొద్దిగా ఉడికింది. బీరకాయ కూరలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నూరు పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్, లేత బీరకాయలు, చాలా మంచి స్మెల్. మనం ఏం వేయకున్నా కూడా. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్,
పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక్కసారి చూద్దాము. లేత బీరకాయలు కాబట్టి మంచిగా వాటర్ ఊరినాయి చూడండి. లేత అయితే ఇట్లా బీరకాయలు బాగా వాటర్ ఊరుతాయి. ఇంకేమీ లేవు ఇందులో. వేస్తే కొంచెం కొత్తిమీర వేయాలి. ఈజీ, ఎవరికైనా ఈజీ చేసుకోవడం. బీరకాయ అయిపోయేలాగా మనం రైస్ పెట్టుకుందాము. బియ్యము కంపల్సరీ ఇట్లా చెరుక్కోవాలండి. ఎందుకంటే ఒక్కోసారి పురుగు పడతాయి. అట్లనే కడిగేసి వండితే ఇంకా పురుగులు వస్తాయి అన్నంలోకి. అందుకే చెరుక్కోవాలి కంపల్సరీ. రైస్ కుక్కర్లో రైస్ వేసి వాష్ చేస్తున్నా. బియ్యం కూడా ఒకేసారి కడగాలండి. ఊరికి 2-3 సార్లు కడగకూడదు. అసలే మొత్తం పాలిష్ బియ్యం మనం వాడుకునేది. ఇంకా 2-3 సార్లు కడితే అందులో ఉన్న బియ్యం విటమిన్ మొత్తం పోతుంది. కాబట్టి ఒకేసారి కడిగి ఇవి పెట్టుకుంటాను నేను. చెత్త పోస్తాయి నీళ్ళని ఇందులో పంపేసుకోవాలి. బీరకాయ ఉడికేలోగా మనము టమాటా పప్పు వేసుకుందాం. కొంచెము ఒక బీరకాయ ఒకటే సరిపోదు కదా. దీంట్లో ఇందాక పచ్చిమిరపకాయలు ఉన్నాం కదా, కొంచెం ఉంది. ఇంకెందులో ఇంకో 4 వేస్తున్నా. దంచేస్తాను. మరీ మెత్తగా కదా, అక్కలు ముక్కలు దంచుకోవాలి. కట్ చేస్తే ఎక్కువ టైం అవుతుంది, అదో టైం వేస్ట్ అని. దంచితే తొందరగా అయిపోతుంది కదా అని. ఈజీ మెథడ్స్ అన్నీ ఈజీ మెథడ్స్ చెప్తాను మీకు. పని తొందరగా అయిపోవాలి. ఎంతసేపు వంటింట్లో ఉండకూడదు. ఇప్పుడంటే పర్వాలేదు, చలికాలం కాబట్టి ఏం కాదు. కానీ సమ్మర్లో మనం వంటింట్లో ఉంటే ఆరిపోతాం. అందుకోసం నేను ఈజీ మెథడ్స్ చూసుకుంటాను. మీకు కూడా అదే చెప్తున్నాను. ఇది ఫాలో కాండి. బోలే టైం మిగులుతుంది మీకు ఇట్లా వేసుకుంటే. ఈ టమాటా కట్ చేస్తున్నా. ఒక్క టమాటా చాలు. కొంచెమే చేస్తాను, మేము ఇద్దరమే కాబట్టి చాలా కొంచెం చేస్తా. ఇది తీసేయాలి. టమాటాలు ఎప్పుడు ఇది తీసేయాలి. ఇది వాడుకోకూడదు, ఉడకదు అసలు. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్క టమాటా చాలు. ఒక కరివేపాకు దెబ్బ చాలు. కొద్దిగా పప్పు. నిన్న సాంబార్ చేసినప్పుడు కొంచెం తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. దీంతో పప్పు. బీరకాయ చూద్దాము. ఇంకా కొంచెం ఎసరు ఉంది. ఉడికింది కానీ కొంచెం ఎసరు ఉంది. ఎసరు కూడా పోయేట్టు మూత తీసి పెట్టుకుంటే తొందరగా. ఈ బీరకాయ ఈ స్టవ్ మీద షిఫ్ట్ చేద్దాము. దీనిపైన టమాటా పప్పు చేసుకుందాం. మంట హై చేస్తున్నా. 1 టీ స్పూన్ నెయ్యి. ఒకటంటే 4-5 టీ స్పూన్ల నెయ్యి. నెయ్యి గడ్డగా ఉంటే తక్కువ అనిపిస్తుంది, కరువు ఎక్కువ అవుతుంది. ప్యాన్ వేడవుతుంది. నెయ్యి కాగింది. దీంట్లో కొన్ని మిరపగింజలు, పప్పులో కానీ సాంబార్లో కానీ కంపల్సరీ మిరపగింజలు వేసుకోవాలి. మిరపగింజలు వేగినాయండి. కొంచెము నల్లగా అయితే మంచిగా ఉంటుంది. ఎండుమిరపకాయ ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఒక్క మిరపకాయని వేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి వేగగానే ఇందాక దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్, కరివేపాకు తుంచుకొని వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక చిన్న టీ స్పూన్ మెంతిపిండి, ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేయించుకోవాలి. వీటిని మనం ఇందాక కట్ చేసిన ఒక టమాటా, దీంట్లో రుచికి సరిపడా సాల్ట్. ఘాట్ వస్తుందని చిమ్ని ఆన్ చేసే వరకు సౌండ్ వస్తుంది. దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. టమాటాలు ఉడకడానికి వాటర్. ఒకసారి బీరకాయ చూద్దాము. ఇంకా వాటర్ అన్నీ అయిపోయినాయి, ఉడికిపోయినట్టే. ఇంకా బీరకాయ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అంతే, అయిపోయినట్టే. బీరకాయ అయిపోయింది. ఎంత ఈజీ చూడండి. ఎవరైనా, పిల్లలు పెద్దలు ఎవరైనా టైం ఉన్నప్పుడు లేనప్పుడు చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేస్తే స్టవ్ బంద్ చేస్తున్నా. అయిపోయింది. ఇంకా పప్పు ఒకటైతే అయిపోతుంది. టమాటాలు కొద్దిగా మెత్తబడ్డాయండి. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే టమాటాలు ఇట్లా వేయగానే ఉడికిపోయేవి. అన్నిట్లోకి ఈజీ అయిన కూర ఏదంటే టమాటా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకో మరి కాలమహిమనో ఏమో కానీ అసలు టమాటాలు ఉడుకుతలేవు. ఎంతోసేపు పెట్టాల్సి వస్తుంది. నేనైతే పప్పు వండుకున్నట్టు కుక్కర్లో పెడుతున్నా.
పప్పు వేసిన కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదే గిన్నెలో కొన్ని వాటర్ పోసి కలిపి పోస్తే కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అంతా కలిసే ఉడికితే ఇంకా అయిపోయినట్టే. పప్పు ఉడికిపోయింది, ఇంకా దించేయడమే. కొంచెం కొత్తిమీర వేసి దించేస్తాను. ఒక్కసారి కలిపేసుకుందాం. నేను కొంచెం లూజ్గానే చేసిన. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కలర్. పచ్చిమిరపకాయలు వేస్తే ఈ కలర్ వస్తుంది. అన్నిట్లో ఎండు కారము, టమాటా అట్లా వేసి చేసుకుంటారు. టమాటా లేదు కూర చేయరు చాలామంది. ప్రతి దాంట్లో టమాటా వేస్తే ఒకే టేస్ట్ వస్తుంది కదండి. డిఫరెంట్ టేస్ట్ ఏముంటుంది? మేమైతే దేంట్లో టమాటా వేసుకోము. టమాటా కూర కావాలంటే సపరేట్గా వండుకుంటాం. కంప్లీట్ టమాటా వండుతాం. ఇంకా అయిపోయింది. మూత పెట్టేసి బంద్ చేస్తున్నా స్టవ్. 2 కూరలు డిష్ అవుట్ చేసి చిన్న చిన్న గిన్నెల్లో పెట్టిన. ఈజీగా చిటికలో అయిపోయే కూరలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హరీబరీగా చేసినాం, ఏం వేయకుండా చేసినాం, టేస్ట్ బాగుంటుందేమో అనుకోకండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ టైం అయింది. కూర అన్నం వడ్డించుకున్న. పచ్చిమిర్చి వేసి చేసిన బీరకాయ కూర. చెప్తాను మీకు టేస్ట్ ఎట్లుందో. ఆబ్వియస్లీ ఎట్లయినా బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను కాబట్టి చెప్తున్నా మీకు. కాలుతుంది అన్నం, వేడివేడిగా ఉంది. అన్నం తినే ముందు యాసిడ్గా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాచ స్వదేశో భువనితం దండం పెట్టుకొని తినాలండి. అన్నపూర్ణ మాత కనికరం ఎప్పుడు ఉంటుంది మన మీద. అన్నీ కరెక్ట్గా సరిపోయానండి. మనం ఇలా వేసింది ఏమీ లేదు, అయినా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా తీసుకోండి. ఇప్పుడు పప్పు చూసి చెప్తాను. కొంచెమే చేసిన, మేమిద్దరమే కాబట్టి మాకు ఇదే మిగిలిపోతుంది. కాలుతుందండి బాగా. మీకోసము వీడియో కోసం వేడివేడిగా తింటున్నా. ఇది కూడా బాగుందండి. అతిశయోక్తి కాదు, నేను ఊరికే చెప్తున్నాను అనుకోకండి మీరు. నిజంగా కూడా బాగున్నాయి. అసలు ఏం వేయలేదు కాబట్టి ఇంత బాగున్నాయి. ఇంకేస్తే ఇంకేమైనా వేస్తే ఇంకా బాగుంటుంది కావచ్చు. ఏం వేయలేదు మనము. మామూలు ఈజీగా మీకు అందరికీ ఈజీగా ఉండాలని చేసి చూపించిన. చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చేసుకొని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.